హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపించబోయేది చట్నీ అండి. కొబ్బరి చట్నీని పచ్చిమిర్చితో చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇందులోకి చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీగా చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకోవడం కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేస్తే చాలా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందండి. ఫ్రెండ్స్, నేను కొబ్బరికాయలు హాఫ్ చెక్క తీసుకొని ఇలాగా కొంచెం శుభ్రం చేసేసుకుని దాన్ని ఒకసారి కడిగేసుకుని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. నేను సగం చెక్క వేసాను కాబట్టి నేను 6 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ 6 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చివేనండి, మనం ఫ్రై ఏం చేయక్కర్లేదు. ఫ్రెండ్స్, తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలండి. నేను ఒకసారి మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుందండి. దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టేసేసుకొని చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇది పెరుగండి. మనం రెగ్యులర్గా చేసుకుంటాం కానీ అందులో చింతపండు వేస్తాం. చాలా మందికి చింతపండు వేస్తే ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళకి నిజంగా చాలా బాగుంటుందండి ఇది. ఇందులోకి మనం కొంచెం పెరుగుని యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది మీకు సరిపడా వేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను పెరుగు వేసి ఒకసారి మిక్సీ పట్టేసానండి. దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ చట్నీ కూడా మనకు కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని వాటర్ యాడ్ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చట్నీ చక్కగా రెడీ అయిపోయిందండి. మనకి చట్నీ అనేది ఈ విధంగా పలుచగా ఉండాలండి, మరి గట్టిగా అయినా బాగోదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి చక్కగా 5 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుందండి చట్నీ. ఫ్రెండ్స్, తాలింపు వేసుకోవడానికి నేను ముగ్గురు పెట్టేసి అందులో ఆయిల్ వేసేసానండి. ఆయిల్ పెద్దగా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ దాకా జీలకర్ర, మినపప్పు అండి. ఫ్రెండ్స్, మినపప్పుని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రెండ్స్, మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం ఆల్రెడీ చట్నీలో యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఒకటి సరిపోతుందండి, మనం పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది. ఫ్రెండ్స్, లాస్ట్లో ఇంకా కరివేపాకండి. ఫ్రెండ్స్, నేను చట్నీ వేసేటప్పుడు వెల్లుల్లి వేయలేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న చట్నీ ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందామండి. బాగుంటుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇలాగ ఫ్రై చేసుకుంటే ఇంకా డబుల్ టేస్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, తర్వాత మీరు ఉప్పు సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపోయిందండి, కరెక్ట్గానే వేసాను. ఫ్రెండ్స్, చూడండి, 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి చట్నీ తీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కనుక నేను చేసిన కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.